ప్రపంచ వార్త. నా పేరు వై రమేష్, డిఎస్పీ ఏసీబీ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ఇస్తాను. ఈరోజు మన అశ్వరావుపేట మండలం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఇప్పుడే ఏఈ గారు ఎల్ శ్రీనివాస్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్, అశ్వరావుపేట మండలం భద్రాద్రి కొత్తగూడెం 2 lakhs అమౌంట్ ఒక రైతు దగ్గర నుంచి తీసుకుంటుండే హ్యాండ్గా ఏసీబీ మా టీం పడుతుంది. ఈ సబ్జెక్ట్ ఏంటంటే, ఒక రైతు చెరువులోంచి తన పొలంలోకి మట్టి తోలుకోవడానికి ఏఈ గారిని కలవడం జరిగింది, రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏఈ గారు ఆ రైతుని మట్టి తోలుకోవాలంటే 2 లక్షల రూపాయలు, యాక్చువల్గా 4 lakhs అడిగారు. ఫస్ట్ స్టార్టింగ్ ఏఈ గారు 4 lakhs అడిగారు. 4 lakhs అయిన ఆ రైతుకి అట్లాంటి అమౌంట్ ఇవ్వడం ఇష్టం లేకపోతే మా ఏసీబీ టీంలో వచ్చి కలిశారు, ఖమ్మం వచ్చి కలిసిన తర్వాత ఏసీబీ దాని సిస్టమ్ ప్రకారం రికార్డింగ్ అవన్నీ స్టార్ట్ చేసింది. ఆ డిమాండ్లో ఒక 4 లక్షల మధ్య రైతు రిక్వెస్ట్ చేసుకుంటే 4 లక్షలు కాస్త 2 లక్షలకి డీల్స్ డిమాండ్ చేయడం జరిగింది. డిమాండ్ అయిన తర్వాత ఈరోజు అమౌంట్ తీసుకొచ్చి ఇవ్వమని చెప్పడం జరిగింది ఏఈ గారు. ఈరోజు ఈవినింగ్ కంప్లైంట్ సదా రైతు ఆ అమౌంట్ తీసుకొని ఈరోజు వచ్చారు ఆఫీస్కి. ఆయన అమౌంట్ తీసుకున్నారు. ఏఈ గారు రెడ్ హ్యాండ్గా ఏసీబీకి పట్టుకుంది. కలర్ టెస్ట్ కూడా చేశారు. ఆయన అమౌంట్ తీసుకుని కూడా మంచిగా డస్క్లో పెట్టుకున్నారు. 2 lakhs కలర్ టెస్ట్ చేశారు. కలర్ టెస్ట్లో కూడా పింక్ కలర్ వచ్చింది. ఇది ఏసీబీకి చాలా ఇంపార్టెంట్ ఎవిడెన్స్ ఇది. ఇంకోటి, మీ అందరికీ పాత్రికేయ మిత్రుల ద్వారా మళ్ళొకసారి జిల్లా ప్రజలకి, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకి రిక్వెస్ట్ చేసిందంటే, మాకు రీసెంట్గా చాలా కాల్స్ వస్తుంది, చాలా సంతోషం. గౌరవ డీజీ గారు కూడా రీసెంట్గా బాగా మేము అవేర్నెస్ వీక్ కూడా మీరు గమనించే ఉంటారు. బాగా జిల్లా వ్యాప్తంగా చాలా భారీ ఎత్తున ర్యాలీస్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్, వాల్ పోస్టర్స్, స్కానర్స్, తర్వాత పిల్లలకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ పెట్టడం జరిగింది. దీని ద్వారా కూడా జిల్లాలో ఈ మధ్య మీరు గమనించుంటారు, గుండాల, అళ్ళపల్లి, చర్ల, అశ్వరావుపేట, కొమ్మపేట, ప్రతి చోట నుంచి మాకు ఏసీబీ కాల్స్ వస్తున్నాయి. కాల్స్ వచ్చిన వెంటనే కూడా ఏసీబీ టీం చాలా ఎక్కడ కూడా పబ్లిక్ని ఏదైతే మాకు నమ్మకంతో వాళ్ళు మాకు కాల్ చేస్తారో ఆ నమ్మకాన్ని ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయకుండా ఆ ప్లాన్ మేము సక్సెస్ చేస్తున్నాం. ఇప్పుడు జిల్లాలో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సక్సెస్ చేస్తాను. సో ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మమ్మల్ని నమ్మి మాకు మీ సమాచారం ఇచ్చినందుకు. 2, ఎవరైనా కానీ ఏ ప్రభుత్వ అధికారి అయినా మిమ్మల్ని వాళ్ళు చేయాల్సిన పనికి మిమ్మల్ని లంచం అడిగితే, అది లంచం వస్తు రూపంలో కావచ్చు, డబ్బు రూపంలో కావచ్చు, సేవ రూపంలో, ఏ రూపంలో మిమ్మల్ని ఎవరైనా లంచం అడిగితే మీరు నిరభ్యంతరంగా ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి. మా టోల్ ఫ్రీ నెంబర్ 1064. ఇది నిత్యం అందుబాటులో ఉంటుంది 24/7. నా గవర్నమెంట్ అఫీషియల్ నెంబర్ కూడా 9154388981. మీరు ఏ టైం కాల్ చేసినా, 1064 కాల్ చేసినా, లేకుంటే నాకు కాల్ చేసినా నేను ఖచ్చితంగా నాకు దాదాపు అశ్వరావుపేట నుంచి చాలా కాల్స్ వస్తూనే ఉంటాయి. ఈ 2 నెంబర్లు మీరు నోట్ చేసుకోండి. ఏ టైం అయినా మేము స్పందిస్తాం. ఇంకొకటి, పబ్లిక్కి మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, చాలామందికి ఒక చిన్న అపోహ ఉంటుంది. ఒకవేళ నా పని, నేను ఇప్పుడు పని అయ్యే దశలో సదా అధికారులు లంచం అడిగారు కదా, ఇప్పుడు నేను కనుక లంచం ఇచ్చేసి నా పని చేసుకోకపోతే నా పని ఏమన్నా డిస్టర్బ్ అవుతుంది అనే భయంతో కొంతమంది మమ్మల్ని అప్రోచ్ అవ్వడం లేదు. మీ పని చట్టబద్ధంగా జరగాల్సిన పని అయితే ఖచ్చితంగా ఏసీబీ మీకు తోడు ఉంటుంది. మీ పని ఎట్టి పరిస్థితుల్లో డిస్టర్బ్ కాదు. ట్రాప్ అయినప్పటికీ కూడా, ఏ అధికారి అయితే మీ దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తారో అధికారి ట్రాప్ చేసినప్పటికీ కూడా మీ పని చట్టబద్ధంగా జరగాల్సిన పని అయితే ఆ పని ఖచ్చితంగా మేము చేస్తాం. అంటే మీ ఏసీబీ తోడు ఉంటుందని మరొకసారి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ, మా 1064 ఒకసారి మళ్ళీ రిమైండ్ చేస్తాను. 1064 మా ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్. సార్, ఇప్పుడు ఏదైతే రైతు బాధపడ్డాడో, ఇదివరకు ఆ రైతు ఏమన్నా వేరే దాంట్లో బాధపడ్డాడు.